సిపిఆర్ ఏ విధంగా చేయాలి. సిపిఆర్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని తాలూకా చెస్ట్ ఏదైతే ఉందో ఈ చెస్ట్కి 4 అంగుళాలు 4 వేలు ఉన్నాయి కదా, 4 అంగుళాల దూరంలో ఏదైతే మనకి 4 అంగుళాల దూరం ఉంటుందో ఈ దూరంలోన ఇక్కడ రిప్స్ ఉంటాయి. ఇది చూడండి, అందరికి ప్రతి ఒక్కరికి రిప్స్ అనేవి ఉంటాయి. ఆ రిప్స్కి 4 అంగుళాల దూరంలోన హ్యాండ్ ఇది ఓన్లీ ఈ తాలూకా పోర్షన్ ఏదైతే ఉందో హ్యాండ్ ఈ తాలూకా పోర్షన్ మనం స్ట్రైట్గా పట్టుకోవాలి. రెండో హ్యాండ్ కూడా దీనికి లాక్ చేసి పట్టుకోవాలి. ఈ విధంగా అర్థమవుతుందా? ఈ విధంగా లాక్ చేసుకొని ఒకటి హ్యాండిల్ ఉంటుంది, ఈ పోర్షన్ మాత్రమే దిగుబడి మాత్రమే మనము ప్రెషర్ అనేది అప్లై చేయాలి. రెండో హ్యాండ్ అనమాట దానికి సపోర్టివ్గా ఈ విధంగా లాక్ పొజిషన్లో ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ పాము తాలూకా ఈ హ్యాండ్ తాలూకా ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఆ ట్రిప్ ఏదైతే మనం 4 ఇంచెస్ అన్నామో ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అక్కడ 2 ఇంచెస్ అనమాట లోపల వరకు మనం నొక్కాలి. ఏదైతే మీకు 30:2 అని చెప్పామో 2 అనేది 2 బ్రీతింగ్స్ ఇవ్వడం. నేచురల్గా మనం బ్రీతింగ్స్ అని ఫోర్స్ఫుల్గా మనం ఇవ్వడం. 30 ఏదైతే చెప్పామో 30 కంప్రెషన్స్. దీన్ని ఏమంటారు? కంప్రెషన్స్ అనమాట. ఈ విధంగా మనం పట్టుకొని ఇది మీ తాలూకా ఈ ఏదైతే ఎల్బో ఉన్నదో ఈ ఎల్బోలు అనేవి మాత్రం బెండ్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు ఎల్బో బెండ్ చేస్తే ప్రాపర్గా కంప్రెషన్ అనేది జరగదు. ఇప్పుడు ప్రాపర్గా కంప్రెషన్ జరగాలంటే ఈ విధంగా పట్టుకొని దీనికి కరెక్ట్గా మీ చెస్ట్కి రిబ్బులో 2 ఇంచెస్ లోపల వరకు కూడా ఉన్న కంప్రెషన్ అనేది మీరు చేయాలన్నమాట. ఇక ఏ విధంగా ఎంతవరకు 30 టైమ్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 కంప్రెషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా 2 బ్రీతింగ్ అనమాట ఫోర్స్ఫుల్గా అతనికి ఇవ్వడం అనేది జరగాలి. మీ దగ్గర పాకెట్ బ్రీతింగ్ మాస్క్ లేకపోతే మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మీరు అది ఇవ్వడం వల్ల అతను బతికే ఛాన్స్ 100కి 200% ఉంటుంది. మరి అదేవిధంగా మాస్క్ ఉన్నది మీ దగ్గర పాకెట్ మాస్క్ ఉన్నదంటే ఒక మనిషి కంప్రెషన్ కొడతాడు, ఇంకో మనిషి ఆ పాకెట్ మాస్క్ మూకి పెట్టి కంప్రెషన్ అనమాట 2 టైమ్స్ చేయాలి. అర్థమవుతుందా? అదేవిధంగా ఇదంతా కలిపి ఒక సెట్ అనమాట. ఇలాగా 2 minutesలో